హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బాలు వాళ్ళు అయితే ఫంక్షన్కి వెళ్ళడంతో ఇక మందు అయితే తాగడానికి బాలు, మనోజ్ మరియు రవి ఆ క్లయింట్తో పాటు నలుగురు అయితే మందు తాగుతూ ఉంటారు. ఇక మందు తాగుతూ డాన్సులు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇక రవి అయితే అన్నయ్య చాలా బాగుంది కదా మందు అని ఇక రవి అంటుంటే అవునరా చాలా బాగుంది, అందుకే ఎప్పుడు తాగుతాను నేను, కానీ మీనా వద్దంటుందని ఆగిపోయాను అంతే అనిక బాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అమ్మ బాలు, నీ స్టోరీ చెప్పమ్మా. అసలు నువ్వు ఇంత పెద్ద ఓనర్ ఎలా అయ్యావు? నీ దగ్గర 40 కార్లు 50 కార్లు అసలు ఎలా వచ్చాయి చెప్తావా? మీరు చాలా కష్టంతో పెరిగిన ఫ్యామిలీ అంట కదా. నాకు అలాంటి ఫ్యామిలీస్ ఇలా పైకి వస్తే చాలా ఇష్టం అని క్లయింట్ అడుగుతుంటే, సార్ మీకు ఒక నిజం చెప్పాలి సార్, మా వాడు నిజం చెప్తాడు వినండి అని మనోజ్ కూడా తాగిన మత్తులో అంటుంటే బాలు అయితే, సార్ నా దగ్గర 40 కార్లు లేవు, నా దగ్గర ఉన్నవి 2 కార్లు. ఆ 2 కార్లకే నేను ఒక ఓనర్ని. ఒక కార్ నేనే నడుపుతాను, ఇంకో కార్ మా ఫ్రెండ్కి ఇచ్చి నేను రెంట్కి పంపించాను అని చెప్పేసి బాలు చెప్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు క్లయింట్ అయితే. వీడు చూసారు కదా, వీడు కూడా నా తమ్ముడు, వీడు కూడా హోటల్కి పెద్ద రెస్టారెంట్కి వీడేమీ ఓనర్ కాదు, జస్ట్ వీడందులో షెఫ్ మాత్రమే, వంటలు చేస్తూ ఉంటాడు. కానీ మా వృత్తిని ఎప్పుడు మేము తక్కువ చేసుకొని చెప్పుకోవాలనుకోలేదు. కానీ వీడు బిజినెస్ మ్యాన్ కదా, అందరూ గొప్పింటి వాళ్ళే వస్తారు, లేని వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో చేయరా అని మీకు అలా చెప్పాడు. అందులో వాడు తప్పుగా అనుకోకండి, వాడు కావాలని చేయలేదు. ఈ డీల్ ఎలాగైనా సరే పొందాలి అని చెప్పేసి అలా అబద్ధాలు ఆడే తప్ప ఇంకా దేనికి అలా అబద్ధాలు ఆడాలనుకోలేదు అని చెప్పేసి బాలు అంటుంటే బాలు వావ్, నీకు ఎంత ధైర్యం ఉందంటే అంత ధైర్యం ఉంది. ఈ నిజం ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి. నువ్వు ఇలా ఒప్పుకున్నావంటే చాలా గ్రేట్. నిన్ను చూసే మీ అన్నయ్యకి ఇది ఆర్డర్ కంపల్సరీగా మీ అన్నయ్యకే ఇస్తాను అని చెప్పేసి క్లయింట్ అంటుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి క్లయింట్ని అయితే హగ్ చేసుకుంటాడు మనోజ్. బాలు, నువ్వు కూడా ఒక హగ్ ఇవ్వయ్యా. నువ్వు కానీ ఇలాంటి వ్యాపారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేనైతే నీకు సపోర్ట్ చేసేవాడిని. నువ్వు చాలా మంచివాడివి, చాలా నిజాయితీ పరుడిలా ఉన్నావు అని క్లయింట్ అయితే బాలుని పొగుడుతూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.